సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అమెరికా దేశం నుంచి రాజ్ బోర్డ్ అనేటువంటి వ్యక్తి రీసెంట్గా తను చేస్తున్న వ్యాఖ్యలను చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలా హాస్యాస్పదంగా కూడా ఉన్నాయి. అసలు అతడు క్రైస్తవ్యంలో అతని స్థానం ఏంటి, అతని రక్షణానుభవం ఏంటి, ఎప్పుడు పాపక్షమాపణ పొందాడు, క్రీస్తుతో తనకున్న వ్యక్తిగత సంబంధం ఏంటి, ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆ వ్యక్తి వీడియోలో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడని మనందరం కూడా మంచిగా మాట్లాడుతున్నాడని ఎంటర్టైన్ చేశాం. ఈ రోజున క్రైస్తవులనే చిచ్చులు పెట్టడానికి, క్రైస్తవ బోధకులపై, క్రైస్తవ సమాజంపై బురద వేయటానికి ముందుకు వస్తున్నాడు. నా దృష్టిలో ఒక వెలుగుదూతలాగా ఆ వ్యక్తి కనబడుతున్నాడండి. అతను చేసిన వ్యాఖ్యల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని సేవకులుగా మనం ఎంతగానో, ప్రవీణ్ పగడ గారు చనిపోయినప్పుడు ఎంతగానో బాధపడ్డామండి. మా కన్నీరు కార్చాం. నిజంగా ఒక మంచి రీసోర్స్ని క్రిస్టియానిటీ కోల్పోయింది, క్రైస్తవ సమాజం కోల్పోయింది, మంచి సేవకుడిని కోల్పోయామని ఎంతగానో విచారించాం. సంఘాల్లో ప్రార్థన చేశాం, కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేశాం. నేను కావచ్చు, ఆ తర్వాత మా అన్నయ్య గారు డాక్టర్ జాన్ వెస్లీ గారు కానివ్వండి, మా వదిన బ్లెస్సీ వెస్లీ గారు ఎంతో బాధపడ్డామండి. నిజంగా ఎప్పుడూ ఒక సేవకుడు చనిపోయినంత ఎంత బాధపడినటువంటి అనుభవాలు మా జీవితంలో లేవు. ఒక నిజమైనటువంటి దేవుని సేవకుడు, వాక్యంగా అందించేటువంటి దేవుని సేవకుడు, అపాలజెటిక్స్లో హౌ కెన్ వీ డిఫెండ్ అవర్ ఫెయిత్, మన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకున్న అంశం మీద అద్భుతంగా ఆయన మాట్లాడారు. అందులో బట్టి మా సభలకు కూడా ఆయన పిలిచాం, ఆయన చేత సంఘాన్ని బలపరచడానికి వాక్యాన్ని అందింపచేశాం. అటువంటి విధానంలో ఉన్నటువంటి దేవుని సేవకుడు చనిపోయినప్పుడు ఒక్కరు కాదండి, క్రైస్తవులు మాత్రమే కాదు, అనేక మంది బాధపడ్డారు. ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేటువంటి ఆ అనుమానం, ఆ సందేహం మనకు వచ్చినాయి. దాని గురించి పోరాడాం. మేము కూడా సంఘాల్లో వారి కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోరాం, న్యాయం జరగాలని పోరాటం చేశాం. ఇలాంటి సమయంలో రాజ్ బోర్డ్ అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఒక సేవకుడు కాదు, ఆ వ్యక్తి సరైన క్రెడిబిలిటీ లేదు. పోనీ ఏదన్నా ఎవాంజలిస్ట్గా ఆ వ్యక్తి ఏమైనా ఉన్నాడా, వాక్యం తెలిసినటువంటి వాడా, రక్షణానుభవం ఏంటి, ఎప్పుడు బాప్తిజం పొందాడు, ఎప్పుడు పాపక్షమాపణ రక్షణానుభవం అతనికి ఉందా, అటువంటిది ఏమీ మనం పరిశీలన చేయలేదు. అతని కుటుంబ నేపథ్యం మనకు తెలియదు, అతని యొక్క సాక్ష్యం గురించి మనకు తెలియదు. అయినప్పటికీ ప్రవీణ్ గారి గురించి మాట్లాడినప్పుడు మనందరూ కూడా స్వాగతించాం, ఇందులో ఏదైనా నిజం ఉంటుందేమో అని. కానీ రీసెంట్గా ఒక వెలుగుదూత వలె బ్లెస్సీ వెస్లీ గారి మీద వేసిన ఆరోపణ చాలా హాస్యాస్పదంగా ఉందండి. దాన్ని మరలా ఆ వ్యక్తి డిఫెండ్ చేసుకోవడం అనేది ఇంకా ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి దైవజనులు జాన్ వెస్లీ గారు కానివ్వండి, బ్లెస్సీ వెస్లీ గారు కానివ్వండి, వారు ఎంతో ప్రయాసపడి దేవుని స్వాతను ప్రకటిస్తున్నారు. వాక్యంగా అందిస్తున్నటువంటి దేవుని సేవకులు అందరూ బట్టే అనేక ప్రాంతాల్లో దేవుడు వారిని వాడుకుంటున్నారు. వారు ధనార్జన కోసం కానీ, పేరు ప్రఖ్యాతుల కొరకు ఏనాడు కూడా ప్రాకులాడలేదు. దేవుని సువార్తను ఖచ్చితంగా అందించాలి, రాబోతున్న తరాలని సిద్ధం చేయాలి.